తిరుపతి లడ్డు నాణ్యతపై టీడీపీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 2 ఏళ్లలో లడ్డూలో నాణ్యత పెరగలేదని ఆరోపించారు. 165 గ్రాముల ఉన్న శ్రీవారి లడ్డూలో జీడిపప్పు, ద్రాక్ష, కలాకండ్, యాలకులు వంటివి కనిపించడం లేదన్నారు. శ్రీవారి లడ్డు నాణ్యత విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని ఓవి రమణ సూచించారు. ప్రతిసారి పెంచుకుంటూ పోయారు. అంటే లడ్డు నాణ్యత ఇంకా పెంచుకోవాలి, లడ్డు నాణ్యత ఇంకా బాగుండాలి అనేది పెంచుకుంటారు. దురదృష్టవశాత్తు ఆ దిట్టంలో కనీసం 2% 1% కూడా ఈ పొద్దు లేకుండా ఈరోజు ఒక లడ్డు నేను మీ ముందర తీసుకొచ్చి దీన్ని పూర్తిగా ఇప్పదీసి పెడితే 2 దెబ్బలు క్యాష్ దెబ్బలు, 5 క్యాష్, 4 చిన్న క్యాష్ ముక్కలు, 2 చిన్న కలకండ పీసులు, 1 ముక్క ద్రాక్ష, యాలకుల పైన పొట్టు 2 ఈ వెండి లడ్డులో ఉండేది. 160 గ్రాములు ఉండాల్సిన లడ్డు 165 నుంచి 175 గ్రాములు ఉండాలి. లడ్డులో 2 యాలక ముక్కలు, ఆ యాలకుల ముక్కలు అవి కూడా పైన ఉండేవి. ఈ లడ్డుని తీసుకొచ్చి మనం బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళు చేసింది కూడా ఇదే కదా. ఈ తప్పు చేసే కదా వాళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ దోషులు, దేవుని ద్రోహం చేశారు, ప్రసాదంలో గడ్డి తిన్నారు వాళ్ళు మనుషులు కాదని చెప్పి నేను మాట్లాడాం కదా. నా ఆవేదన ఏంటంటే, నా బాధ ఏంటంటే 2 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతున్నాం. మన లడ్డు మనం ఏమైనా నాణ్యత పెంచింది.